ఎలాంటి చెప్పండి, ఎలాంటి 2 కట్లు అయితే కానీ ఫోన్ రాలేదని చెప్పి స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే తీస్తున్నాను. మేము ఎప్పుడైతే వ్లాగ్ ఇక నుంచి డైలీ పెడతాం అనుకుంటామో అప్పటి నుంచి మాకు ఒక వీడియో 2 వీడియోలు పెట్టగానే మాకు తగిలే ఎదురు దెబ్బలు, ఎదురు దెబ్బలు తగులుతాయండి. అలాగే అసలు ఎందుకు మరి మాకే అలా అయిద్దో ఏమైతే తెలియదు కానీ ఏదో చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఏముంది కెమెరాతో అలా షూట్ చేసేసి తీసేయచ్చు కదా అని. లేదండి, ఎడిటింగ్ కూడా కష్టమే. నిజంగా ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళందరూ ఉంటారో నాకు అనిపించింది, అంటే వాళ్ళు ఎడిటింగ్ కానీ అదంతా చూసినప్పుడు చాలా కష్టపడుతున్నారు అని చెప్పి అనిపిస్తా. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి. నేను అంతకుముందు కూడా నేర్చుకుందామని 1-2 సార్లు అనుకున్నా కూడా నాకు కుదరలేదు. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఏదో కొంత అమౌంట్ తో, అప్పుడు చిన్న అమౌంట్ ఏదో కెమెరా తీసుకున్నా గానీ అది బేసిక్ క్యామ్, దానివల్ల పెద్దగా ఏదో ఫొటోస్ తీసుకునే వాళ్ళం కానీ పెద్ద యూజ్ లేదు. క్యామ్ అనేది ఎప్పుడు కంటిన్యూషన్ గా క్యారీ చేయలేం కాబట్టి మంచి ఫోన్ ఏదైనా తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంది. కాకపోతే కొన్ని బాధ్యతల వల్ల నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను, తొక్కేసా ఒక రకంగా చెప్పాలంటే. మంచి ఫోన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఐఫోన్ 17 Pro కానీ లేకపోతే వివో X300 Pro కానీ తీసుకుందాం అనుకుంటున్నాను. అమౌంట్ కొంచెం ఎక్కువే, 1-2 సార్లు వెనక్కి లాగుతుంది కానీ మనసు. ఇలా ఎన్నాళ్ళు సంపాదించినా మన కోసం మనం ఖర్చుకో పెట్టుకోకపోతే ఎందుకు జీవితాన్ని అక్కడక్కడ సర్ది చెప్పుకుంటున్నాం మనసుకి. రాత్రికి రాత్రి మారిపోయారంటరా, ఏంట్రా ఈ అన్యాయం? ఫోన్ చూసి ఒక ఫోన్ కి స్టిక్ ఆన్ అయ్యి ఇంకా దానికి అమౌంట్ అదంతా కూడా చూసుకొని ఇంకా ఫోన్ ఏం తీసుకుంటాం ఏంటి అన్నది నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. అయన్నొద్దు, పాయింట్కి రా. నేను చెప్పే కదా మొబైల్ తీసుకున్నాను వెళ్తున్నాను అనేసి. 17 Pro కానీ లేకపోతే X300 Pro కానీ తీసుకుందాం అనుకున్నాను చెప్పాను కదా. నేను చివరికి దీనికి ఫిక్స్ అయ్యాను. ఎక్కడ తీసుకుందాం అనేసి నేను విజయవాడ చాలా మొబైల్స్లో కూడా నేను కాంటాక్ట్ చేశాను, మంచి ప్రైస్ ఏమైనా దొరికిద్దా అనేసి. సార్ని కాంటాక్ట్ చేస్తే నాకు బెస్ట్ ప్రైస్ ఇచ్చారు. మీకు ఏమన్నా కావాలంటే సార్ డీటెయిల్స్, షాప్ నెంబర్, పేరు, ఫోన్ నెంబర్ పెడతారు. హాయ్ అండి, నా పేరు ప్రవీణ్, శ్రీ గణేష్ మొబైల్స్ అండి మాది. సారు ఎక్కువ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి వీడియోస్ కోసమను అండ్ మంచి ఫొటోస్ కోసం మంచి మొబైల్ చెప్పమన్నారు. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండి ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో వచ్చే ఫోన్ వచ్చేసి మనకి వివోలో X300 Pro అండి. ఇది బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా వస్తుంది అండ్ కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న పోర్ట్రేట్ మోడ్స్ కూడా ఒక హై లెవెల్లో ఉంటుంది. మంచి ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ కోసం మంచి ఫోన్ సజెస్ట్ చేయమంటే నేను ఈ ఫోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ మొబైల్కి లెన్స్ కిట్ వస్తుందండి ఎక్స్ట్రా, కాకపోతే ఇది ఎక్స్ట్రా మనీ పే చేయాలి. దీనికి తీసుకోవాలి, సపరేట్ గా తీసుకోవాలి. 19,000 పడుతుంది. అంటే మనకి అవైలబుల్ ఉందా సార్ స్టోర్ లో? రెడీగా ఉంది. ఇప్పటికే నాకు బడ్జెట్ ఎక్కువైందండి, 2 months లో దీన్ని తీసుకుంటాను. బట్టి సార్ కూడా సేమ్ మొబైల్ వాడుతున్నారు. నేను సార్ దగ్గర చూసి దీనికి ఫిక్స్ అయ్యాను, లేకపోతే నేను ఐఫోన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. సార్ ఫోటో క్లారిటీ అదంతా చూపించారు నాకు. ఇక ఈ కిట్ కూడా ఉంది, ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఒకసారి చూపిస్తాను. సార్ మొబైల్కి పెట్టి చూపిస్తాను ఇప్పుడు. సార్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా మొబైల్ ఫిక్స్ చేసేసి కెమెరాగా మారుతుంది. ఇంకా చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాయి కూడా మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఈ పాయింట్, వైట్ పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ మనం ప్లేస్ చేసుకొని ఫిక్స్ మనం పెట్టుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఈ లెన్స్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తాను. సో చెప్పండి, ఎలాంటి 2 కట్లు అయితే కానీ ఫోన్ రాలేదని చెప్పి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే